హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ చేస్తున్నా అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ కూడా షూట్ చేయలేదు. ఆ రోజు సండే రోజు నేనైతే ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళేసి వచ్చాను అనమాట, ఈవినింగ్ సెలబ్రేట్ చేద్దామని. బట్ నేను అంతగా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదేంటో చెప్తాను. ఇక్కడ మా సిస్టర్ చూడండి, అసలు పంపు చేయవే అంటే అది చూడండి, సగం ఆపేస్తుంది, సగం ఇది చేస్తుంది. తనకు సరిగ్గా అసలు రావట్లేదు పంపు చేయడానికి. మళ్ళీ ఆపేస్తుంది, అట్లా బ్యాక్ సైడ్ ఇట్లా స్టాప్ చేస్తుంది అనమాట. అట్లా కాదని చెప్పి ఇంకా నేను అన్ని బెలూన్స్ ఇంకా ఫిల్ చేశాను అనమాట. ఎయిర్ ఫిల్ చేసి ఇంకా డెకరేషన్ అయితే చేశాను. యాక్చువల్లీ నేను రాగానే వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు, మా సిస్టరు, మా మమ్మీ, మా డాడీ. సో డెకరేషన్ ఇంకా నేను అప్పటి వరకు చేద్దాంలే అని అనుకున్నాను. వీళ్ళు వచ్చేసరికి ఎప్పుడో 6 o'clock ఈవినింగ్ వెళ్తే నైట్ 9:45కి అట్లా వచ్చారనమాట. సో ఇంకా మా సిస్టర్ ఏమో ఒక 2 బెలూన్స్ చేసింది, ఇంకా అంతే, ఇంక వెళ్ళిపోయింది, వాళ్ళతోనే వెళ్ళిపోయింది అనమాట షాపింగ్ అని. సో కేక్ అయితే వచ్చేటప్పుడు తీసుకురావే అని చెప్పిన. నాకు అసలు టైం లేకుండే. అసలు కేక్ కూడా నేను బయటికి వెళ్ళి బుక్ చేద్దామంటే ఇంటికి ఎవరో ఒకరు కొరియర్ అని ఇదని ఎవరో ఒకరు వస్తున్నారనమాట. సో నేను అందుకే కాల్లో చెప్తే ఇదేదో బటర్ స్కాచ్ కేక్ అయితే తీసుకొచ్చింది. సో వచ్చిన తర్వాత ఇంకా ఎంత లేట్ అయినా సరే అని చెప్పి ఇంకా నేనైతే కేక్ అయితే కట్ చేయించిన మమ్మీ డాడీ తోటి. యాక్చువల్లీ వాళ్ళకి ఇంట్రెస్టే లేదు, బట్ నేనే ఫోర్స్ చేశాను అనమాట కట్ చేయాలని చెప్పి. యాక్చువల్లీ మార్నింగ్ ఆ రోజు సండే మార్నింగ్ 10 o'clock వేరే ఫంక్షన్కి కూడా వెళ్ళి వచ్చారనమాట. సో 10 o'clock అట్లా ఫంక్షన్ ఉంటే వీళ్ళు 11 o'clock వెళ్ళారనమాట. వెళ్ళి ఇంకా ఫంక్షన్ అటెండ్ అయ్యి వాళ్ళ ఇంటికి నేను ఇంటికి వెళ్ళకముందే వాళ్ళ ఇంటికి వచ్చేసారనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా మా సిస్టర్ ఏమో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూపిస్తుంది. ఇది చాలా బాగా కస్టమైజ్ చేయించారు, ఎక్కడ చేయించారో తెలియదు కానీ. ఫస్ట్ దాంట్లోనేమో డ్రై ఫ్రూట్స్, అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టారు, ఒక దాంట్లోనేమో సోంపు పెట్టారు. ఫస్ట్ దాంట్లో కాజు, బాదం, కిస్మిస్ అండ్ సోంపు అయితే పెట్టారు. ఇది రిటర్న్ గిఫ్ట్ అంటేనే గుర్తుండిపోయేటట్టుగా ఉండాలి. ఫలానా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము, వాళ్ళు ఇది ఇచ్చారు అన్నట్టు గుర్తుండిపోయేటట్టు ఈ మధ్యకాలంలో ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. నేను చిన్న ఉన్నప్పుడైతే అసలు ఈ రిటర్న్ గిఫ్ట్స్ లేవు, అసలు ఏమీ లేవు అనమాట. నార్మల్గా ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళం, గిఫ్ట్ పెట్టేవాళ్ళం, భోజనం చేసి వచ్చేవాళ్ళం. వెళ్ళేటప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా గిఫ్ట్స్ పంపించి, రిటర్న్ గిఫ్ట్స్ పంపించి ఇస్తున్నారనమాట. సో ఇందులోనే మనకి మళ్ళీ పసుపు, కుంకుమ, చిన్న వినాయకుడు బొమ్మ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫ్లవర్, థ్రెడ్ ఫ్లవర్ అయితే వచ్చింది, చిన్న రోజ్ ఫ్లవర్ లాగా అయితే కస్టమైజ్ అయితే చేయించారు. ఇది చాలా సింపుల్గా అయితే కస్టమైజ్ చేయించారు. ఇంకా నేను ఇంతకుముందు చాలా మంచి చూశాను అనమాట, అవి ఇంకా బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్. సో ఇదైతే కొంచెం నాకైతే సింపుల్గానే అనిపించింది. ఈ పసుపు, కుంకుమ, వినాయకుడు ఇవైతే సింపుల్గా అనిపించింది. అండ్ ఇది ప్రతి ఒక్కటి వాళ్ళ అంటే చిన్నబాబు పేరు, ఇంకా ఇదిలా చిన్నబాబు అట్లా డెకరేషన్గా పెట్టారనమాట. అంటే ఆ బాబు నేమ్, వాళ్ళ మమ్మీ డాడీ నేమ్స్ అయితే స్టిక్కర్ పెట్టి ఇట్లా పెట్టారనమాట ప్రతి ఒక్క గ్లాసెస్ మీద. సో 4 అయితే ఇచ్చారనమాట. ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.